స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన మా ఇంటి బంగారం సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అని తెలుసు కదా. కుటుంబ కథ నేపథ్యంలో భావోద్వేగాలతో పాటు వినోదాన్ని అందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. థియేటర్లో నవ్వులు పంచుతూ హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. సమంత అలా ఫైట్ చేస్తూ ఉంటే అబ్బో అనిపించింది. ఇక కిరణ్మయి లాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలనిపించింది. ఇక శ్రీముఖిలా అన్ని అలా ఎలా వస్తాయని అనిపించింది. మొత్తానికి సినిమా అందరికీ నచ్చింది. అందుకే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందుకే చిత్ర యూనిట్, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. అయితే ఈ కార్యక్రమంలో జరిగిన ఒక ప్రకటన మాత్రం అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అదే మా ఇంటి బంగారం 2 అఫీషియల్ అనౌన్స్మెంట్. సక్సెస్ మీట్ లో మాట్లాడిన చిత్ర రచయిత రాజ్ నిడుమోరు ముందుగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విజయానికి కారణం ప్రేక్షకుల ప్రేమేనని ఆయన అన్నారు. కథను ఎంత ప్రేమతో రాశామో అంతకంటే ఎక్కువ ప్రేమతో ప్రేక్షకులు ఆదరించారని చెప్పిన ఆయన అభిమానులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు. మా ఇంటి బంగారం పార్ట్ 2 వస్తే చూస్తారా అని అడగగానే సభ మొత్తం ఒక్కసారిగా చప్పట్లు, కేరింతలతో మారుమోగిపోయింది. అభిమానుల స్పందన చూసి స్టేజ్ పై ఉన్న చిత్ర బృందం కూడా ఆనందంలో మునిగిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఈ స్పందనతో రాజ్ నిడుమోరు వెంటనే మరో సర్ప్రైజ్ ఇచ్చారు. మా ఇంటి బంగారం 2 అధికారికంగా రూపొందుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కడున్న అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఒక మంచి కుటుంబ కథకు కొనసాగింపు రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో కూడా క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రాజ్ నిడుమోరు మాట్లాడుతూ ఈ సినిమాకు సీక్వెల్ గురించి తన మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉందని తెలిపారు. మరో 2 ఏళ్లలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మొదటి భాగంలో పనిచేసిన అదే టీంతో రెండో భాగం కూడా రూపొందుతుంది అని ఆయన వెల్లడించారు. ఈ మాటలు వినగానే అభిమానులు మరోసారి హర్షధ్వానాలతో స్పందించారు. రాజ్ నిడుమోరు చెప్పిన మరో విషయం కూడా అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా తాను ఒక సినిమా పూర్తయిన తర్వాత దానికి రెండో భాగం చేయాలని ఎప్పుడూ అనుకోనని చెప్పారు. కానీ మా ఇంటి బంగారం విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని వివరించారు. ఈ కథలో ఇంకా చెప్పాల్సిన ఎన్నో అంశాలు ఉన్నాయని, పాత్రల ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఈ సినిమాలోని పాత్రలను తమ కుటుంబ సభ్యుల్లా స్వీకరించారని, అందుకే వాటిని మరోసారి తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొదటి భాగంలో ప్రేక్షకులు నవ్వించిన సందర్భాలే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి. కుటుంబ బంధాలు, ప్రేమ అనుబంధాలు, త్యాగం వంటి అంశాలు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. అందుకే ఈ కథను మరింత విస్తృతంగా, మరింత ఆసక్తికరంగా కొనసాగించాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. రాజ్ నిడుమోరు ప్రకారం రెండో భాగంలో కొత్త పాత్రలు కూడా చేరనున్నాయి. అలాగే కథలో మరిన్ని ట్విస్టులు, అనూహ్యమైన మలుపులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. మొదటి భాగంలో ప్రేక్షకులు ఆస్వాదించిన వినోదాన్ని మరింత పెద్ద స్థాయిలో అందించాలనే లక్ష్యంతో కథను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కుటుంబ ప్రేక్షకులు మరోసారి థియేటర్లలో నవ్వుతూ భావోద్వేగాలను ఆస్వాదించేలా సినిమా రూపొందిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో సమంత అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. చాలా కాలం తర్వాత ఒక మహిళ ప్రధాన పాత్రతో వచ్చిన సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం, ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా ప్రకటించడం అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే మా ఇంటి బంగారం 2 హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు సినిమా పోస్టర్లు, సమంత ఫోటోలు, మొదటి భాగంలోని సన్నివేశాలను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి పేరు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కథలను సహజంగా హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో ఆమెకు ఉన్న ప్రత్యేక శైలి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు అదే దర్శకురాలు రెండో భాగాన్ని కూడా తెరకెక్కించనున్నారని ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు సమంత కెరీర్లో కూడా ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు కలిసిన పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు అదే పాత్రను మరోసారి తెరపై చూడబోతున్నామని తెలిసిన తర్వాత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీక్వెల్ల విషయంలో ప్రేక్షకుల అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి.
మొదటి భాగం విజయాన్ని మించేలా రెండో భాగం ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే మా ఇంటి బంగారం 2 విషయంలో కూడా చిత్ర బృందం చాలా జాగ్రత్తగా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వినోదం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు అన్నింటినీ మరింత బలంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన ప్రారంభ ఆలోచనలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కథకు తుది రూపం ఇచ్చిన తర్వాత నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వంటి విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజ్ నిడుమూరు చెప్పినట్లుగానే మరో 2 ఏళ్లలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతోంది. మొత్తానికి మా ఇంటి బంగారం విజయంతో ఇప్పటికే సంబరాల్లో ఉన్న అభిమానులకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటన మరో గొప్ప శుభవార్తగా మారింది. సమంత, నందిని రెడ్డి, రాజ్ నిడుమూరు కాంబినేషన్ మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం అందించిన ఆనందాన్ని రెండో భాగం మరింత పెద్ద స్థాయిలో అందిస్తుందనే నమ్మకంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.